ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభు రక్షకుడు నజరేయుడైన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు. ఈ ప్రత్యేక దినమున భారతదేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుండగా దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుచూ ఉన్నాను. దేని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది యోవేలు పుస్తకం 2వ అధ్యాయం 21వ వచనంలో, దేశమా భయపడక గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యములు చేయించు ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సగటు మనిషి చాలా చెప్పుకోలేని భయభ్రాంతుల్లో జీవిస్తున్నాడు. ఆరోగ్య భయం, భవిష్యత్తు భయం, మరణ భయం, రోగ భయం, అపాయం గురించిన భయం, మన దేశం ఏమైపోతుందో, ఇలాగా ఆర్థిక వ్యవస్థ చిన్నామనం అయిపోతుందేమో, ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది, ఉద్యోగాలు ఏం పెరిగిపోతుంది. ఈరోజు మనిషి అనేక భయాలతో జీవిస్తున్నాడు. అయితే ప్రభు అంటున్నారు, భయపడకుడి, దేశమా భయపడక గంతులు వేయం. చెరసాలలో ఉన్నప్పటికీ పౌలు శీలలు వారి యొక్క పరిస్థితిని గురించి ఆలోచన చేయకుండా అద్వితీయుడైనటువంటి దైవము గొప్ప కార్యాలు చేయాలని మధ్యరాత్రులు ఆరాధించారు. తద్వారా అక్కడ అనేకులు రక్షించబడ్డారు, వారి బంధకాలన్నీ ఊడిపోయినాయి. మనం గంతులు వేస్తూ పరిస్థితుల మధ్యలోనే ప్రభుని ఆరాధిస్తే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, మన దేశంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. లెట్ us pray. సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న మా దేశాన్ని ఈ బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఈ దేశంలో నీ చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చి మా పాలకులను, నాయనా మా నాయకులను, ఆ ప్రభుత్వాన్ని నీ కృప ద్వారా ఆశీర్వదించి ఈ దేశ భద్రత కొరకు శ్రమ పడుతున్న ప్రతి ఒక్క నాయన త్రివిధ దళాల వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, అధికారుల్ని, నాయకులు మీరు దర్శించి 140 కోట్ల ఈ ప్రజల ఉన్నటువంటి ఈ దేశాన్ని సుభిక్షంగా నీ కృపలో వర్ధిలింప చేయమని, రానున్న దినాల్లో గొప్ప ఉజ్జీవాన్ని మా దేశంలో కుమరించమని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నీ దీవెన, నీ కృపని సమృద్ధిగా దయచేసి దేశంలో ఉన్నటువంటి సంఘాన్ని, సేవకుల్ని కూడా బహుబలంగా నీ పరిచయంలో వాడుకోమని మీకే స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.